ఈ రోజు నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న వీడియోలు తప్పు చేస్తే పాపం చిన్న చిన్న వాళ్ళవి వెంటనే స్ట్రైక్‌లు పడుతూ ఉంటాయి. వెంటనే యాక్షన్‌లోకి వెళ్తున్నప్పుడు అవి సీజ్ చేయడం కూడా ఇంకొకటండి, మినిస్ట్రీ ఆ! ఆఫ్ హోమ్ అఫైర్స్ కి నిజంగా కూడా ఈ రోజు అనేక పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీళ్ళ మాధ్యమంగా. ఎందుకంటే ఇతను ఇదొకటే కాదు, దేశ ఇంటిగ్రిటీని కూడా వాడు దెబ్బతీస్తున్నాడు. వాడు మాట్లాడుతున్నాడు. వాడు ఇంకొక వీడియోలో ఏం మాట్లాడాడంటే, హిందూ అబ్బాయిలో ఎంతమంది అన్య మతస్థులకు సంబంధించి రేపులు అనే మాట ఏదైతే వాస్తవంగా వాడాడో అది అది ఎంత తప్పండి? అది రిలీజియస్ యానిమాసిటీ పెంచదా? మత ఘర్షణకు దారి తీయదా? దేశ సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతీసే విధంగా లేదా? సో ఇతను చేసిన తప్పు ఒకటి కాదు, రెండు కాదు. అతను వినాశకాలే విపరీత బుద్ధిలాగా వాడు చేసిన ప్రతి ప్రక్రియ కూడా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ సరిదిద్దే ప్రయత్నం చేసుకోవట్లేదు, తప్పుల మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓవర్ స్మార్ట్నెస్ చూపించాడు. కాబట్టి దీనికి తప్పకుండా కూడా చట్టం పని చేసుకుంటూ పోతుంది. అండ్ నిన్న మనం ప్రస్తావించినట్టుగా కూడా సామాజిక మాధ్యమాలు ఏదైతే చూసి విర్రవీగుతున్నాడో, ఈ రోజు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారని విర్రవీగుతున్నాడో, తప్పకుండా కూడా ఒక హ్యాష్ ట్యాగ్ అనేది తప్పకుండా నాకు తెలిసి 500 లెట్స్ గివ్ ఏ కాల్. ఇక్కడ నుంచి ఒక హ్యాష్ ట్యాగ్ సెలెక్ట్ చేద్దాం. హ్యాష్ ట్యాగ్ ఇక్కడ నుంచి ఒక hashtag బాయ్కాట్ అన్వేష్ అనేది హ్యాష్ ట్యాగ్ అనేది మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. So, అది yes. మోర్ దెన్ 500,000 మెంబర్స్ కనుక దాన్ని ఆ ట్రెండ్ చేస్తే దట్ ఈస్ గోన్ బి అతను అది చాలా వెళ్ళిపోతుంది. అది నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో వీళ్ళందరూ దాన్ని ట్రెండ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళకి కూడా అండ్ మోర్ ఓవర్ కంటిన్యూ చేద్దాం బికాస్ మిగిలిన అంశాలు కూడా, ఎందుకంటే వీటి మూలాల గురించి మాట్లాడుకోవాలి. దీంతో పాటు కైండ్ ఆఫ్ వార్నింగ్ లాంటిది వినిపిస్తున్న సందర్భం ఉంది కాబట్టి ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. కళ్యాణి గారు, మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు, బహుశా ఎఫ్ఐఆర్ రాబోతుంది అంటున్నారు. బట్ తను అంటోంది ఏంటంటే, శివాజీ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ శివాజీ విషయంలో క్షమాపణ యాక్సెప్ట్ చేశారు, నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే వచ్చేడాది మీకు అదేంటది అష్టదరిద్రాలు మీకు చుట్టుకుంటాయి, రక్తం కక్కుకుంటా బహుశా ఆ పదం తనకు అనిపించుకున్నాడు, వాడికి మేబీ హాస్పిటల్ పాలు అయిపోతారు ఏదో. ఇంకా మాటలు వినడానికి కూడా కాస్త ఏంది అంటే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడని చెప్పి కొన్ని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. సో ఏంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటి? ఎందుకంటే కొంతమంది భయపడతారు కూడా ఇటువంటి మాటలకి. వాడేమి పెద్ద మునిపుంగోడు కాదండి, పరమ దరిద్రం వెధవ గురించి మనం డిస్కషన్ పెట్టుకోవాల్సిన కర్మ వచ్చింది. నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, వాడి బొందండి. ఇప్పుడు ఒక్క మాట చెప్పమంటారా, ఇప్పుడు మనం అలాంటి వెధవ గురించి డిస్కషన్ పెట్టుకోవాల్సి వచ్చినందుకు నేను బాధపడుతూ కూడా వాడిని తిట్టకపోతే ఇంకా జనాలు మారరు కాబట్టి చెప్తున్నాను నేను. ఇలాంటి మునిపుంగవులు పెద్ద పెద్ద వాళ్ళు తపస్సు చేస్తే ఫలించిన భారతదేశంలో పుట్టి ఇంతమందిని మనం మహాపతివ్రతలు మహాసాధ్వుల గురించి మాట్లాడుకునే, భారతదేశ ఔన్నత్యం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో ఇలాంటి దరిద్రుడు కూడా పుట్టాడని బాధపడుతున్నారు ఈరోజు. ఇలాంటి దరిద్రుడికి జన్మనిచ్చింది కూడా ఇదే భారతదేశం, ఇదే తెలుగు రాష్ట్రాలు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ, అయ్యా మీ అందరికీ హిందువుల్లో ఉండే పౌరుషం, సిగ్గు, మానం, మర్యాద ఏమన్నా ఉంటే, భారతీయులుగా మీరు ఏమైనా భారతదేశంలో పుట్టామని ఫీల్ అయితే ఇమ్మీడియట్, ఇప్పుడు నేను ఇక్కడ ఉండగానే మీరు ఇమ్మీడియట్గా వాడి యూట్యూబ్కి వెళ్ళి రిపోర్ట్ కొట్టి అన్సబ్స్క్రైబ్ చేయండి, ఇమ్మీడియట్ చేయండి. నేను ఉదయం నుంచి కాదు నిన్నటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, నా మాట వినండి. ఒక అక్కగా అమ్మగా ఎలా అనుకున్నా పర్వాలేదు, వాడి అమ్మనైతే మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు విప్పు తిరగమని చెప్తే వాళ్ళ అమ్మకి చెప్పగలడా? చెప్పలేడు. కానీ మనందరికీ చెప్తాడు, ఏ ఆడపిల్లకని చెప్తాడు. భారతదేశ స్త్రీ గురించి వాడికి గౌరవం కూడా లేదు. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి భాషతో అందరినీ ఇబ్బందికరంగా సిగ్గుతో తలదించుకునేటట్టు ప్రతి ఆడపిల్ల మాట్లాడి ఇలాంటి వెధవల్ని మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. వాడి మాటలకి ఎవరికి అష్టదరిద్రాలు అంటుకో, వాడికి అష్టదరిద్రాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టే ఇలాంటి పరిస్థితిలో వాడు వచ్చి ఇరుక్కున్నాడు. అసలు వాడికి ఏమైనా సంబంధం ఉందా? వాడు వచ్చి ఇందులో ఎందుకు ఇరుక్కున్నాడు? అసలు ఆయన ఎవరు? శివాజీ గారి విషయంలో మాట్లాడితే ఏమైనా ఉంటే నేను బాధితురాలిని, ఆవిడెవరో వచ్చేసి నా మీద లీగల్ నోటీస్ పంపిస్తుంది, ఇంకొకరు నోటీసులు పంపిస్తారు. మంచి చెప్తే కూడా తప్పైపోయింది, పర్వాలేదు. కానీ ఇతను వచ్చేసి మధ్యలో దూరిపోయి తగుదనమ్మా అంటూ ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ అంటూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ, సైగలు చేస్తూ, పిచ్చి పిచ్చి వీడియోస్ అంటే వాడు మనకి అందరికి రిఫరెన్స్ ఇస్తూ, సీతాదేవికి ద్రౌపది మాతకి రేపు జరిగిందట. ఈ వెధవెళ్ళి చూశాడా? భారతదేశం గురించి ఏమైనా మాట్లాడడానికి వీడికి ఎంత గట్స్ ఉండాలి? ఇక్కడ తిని ఇక్కడ పుట్టి నీకు సిగ్గుందారా? ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కలిపి నీకు ముష్టి వేస్తుంటే ఆ రూపాయితో నువ్వు ఎదిగి 8 కోట్లున్న నా బ్యాంక్ బ్యాలెన్స్ మీరు ఏం చేయలేరు అంటున్నావా? ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క తెలుగు పర్సన్ కూడా చెప్తున్నా, ప్లీజ్ వాడిని అన్సబ్స్క్రైబ్ చేయండి ఇమ్మీడియట్గా. వాడిని ఏం లేదండి, పట్టుకోలేరు, ఎక్కడికి వెళ్ళరు అని ఎంత ధీమా పడుతున్నా, ఈ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మేము వదిలేమండి. కన్ఫామ్గా నేను ఫారిన్ అఫైర్స్కి తీసుకువెళ్తాను. అలాగే మహిళా కమిషన్ కూడా నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను రేపు ఉదయం. ఎందుకు ఆవిడ ఇప్పుడు సుమోటోగా తీసుకోరు?
ఎందుకు వాడిని రప్పించారు ఇక్కడికి? మొన్న అయితే 2 మాటలు మాట్లాడితే తప్పుగా చెప్తే ఆయన క్షమాపణ తీసుకున్నారా? ఇప్పుడు ఈ క్షమాపణ చెప్తే పొడిచేసి గట్టిగా చంపేసి అందరి మనసుల్ని చిన్న భిన్నం చేసేసి ఇప్పుడు సారీ చెప్తే ఎట్లా అండి? చంపేశాడు వాడు అందరినీ మానసికంగా, హిందువుల్ని భారతీయులందరినీ చంపేశాడు వాడు మాటలతో. వాడు హత్య చేశాడు మానసికంగా. వాడు సోషల్ మీడియా టెర్రరిస్ట్లా తయారయ్యాడు. ఇలాంటి టెర్రరిస్టులు మనం పెంచి పోషించాం. కరోనా కన్నా తీవ్రమైన వైరస్ వీడు. ఇలాంటి వాళ్ళని బట్ తను ఏమంటాడంటే, ఇదే నేను బెట్టింగ్ యాప్ అనే ఒక భూతాన్ని ప్రజల ముందు ఉంచి ఆ బెట్టింగ్ యాప్ నుంచి కాపాడాను, వినే ఉంటారు, కాపాడాను కదా, మరి అప్పుడు ఎందుకు మర్చిపోయారా? నేను చెబుతున్నవి, నేను చెబుతున్న మాటలు సమాజానికి ఉపయోగపడేవి. నేను ఇంతవరకు ఎవరికి ప్రమోషన్ చేయలేదు, అట్ ద సేమ్ టైం ఎవరి దగ్గర డబ్బులు అన్యాయంగా చేయలేదు. ఈ రోజు నేను అన్న మాట ఆఫ్ కోర్స్ నోరు జారింది నేను ఒప్పుకుంటున్నాను, తప్పని ఒప్పుకుంటున్నాను. ఎందుకు అక్సెప్ట్ చేయట్లేదు? నోరు జారిని ఒప్పుకుంటున్నాను. శివాజీ గారు ఆడవాళ్ళ మీద నోరు జారితేనే మహిళా కమిషన్ పిలిచిందండి. సీతాదేవి అంటే 120 కోట్ల భారతీయుల ఆత్మగౌరవం అండి. ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయం. ఇంకోటి బెట్టింగ్ యాప్లు. ఇప్పుడు చెప్తాను, వాడు అసలైన గ్యాంబ్లర్ వాడేనండి. ఎలా అంటారా? అసలైన గ్యాంబ్లర్ నా అన్వేష్ అంటాను నేను. ఎందుకు అంటే బెట్టింగ్ యాప్లు చాలా వేడిగా వాడిగా ఉన్నప్పుడు వాడు వచ్చి దూరుతాడు. ఐడెంటిటీ క్రైసిస్ అన్నారు మేడం, సేమ్. అయితే వాడు వచ్చి దూరుతాడు, వాడు వచ్చి మాట్లాడి ఎటువైపు మనకు పాజిటివ్ వస్తుందో చూసుకుంటాడు, బేరేజ్ వేసుకుంటాడు. అటువైపు వీడు జంప్ చేస్తాడు, గోడ మీద పిల్లి వీడు అటువైపు జంప్ చేసి అందరి నోళ్ళలా నాంతాడు. వీడికి పాజిటివిటీ వస్తుందంటే కంటిన్యూ చేసి ఎంతమందిని సబ్స్క్రైబ్ పెంచుకుంటాడో మీరు ఒకసారి ముందు వెనక చూడండి. వీడు మాట్లాడేది కేవలం వాడి సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి. సబ్స్క్రైబర్స్ ఎవరైతే వస్తారనుకుంటారో అక్కడే మాట్లాడతాడు. అందుకే పెంచుకున్నాడు. ఆ బెట్టింగ్ యాప్ లో వీడికి ప్రమోషన్ తో కాదండి, ప్రమోషన్ చేయక్కర్లేదు. నన్ను అడిగారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్, నేను చేయలేదు. ఎందుకంటే మనకు కూడా కొంచెం తెలుస్తుంది, కొన్ని ఇంగిత జ్ఞానం ఉంది మనకి. వాడు సబ్స్క్రైబర్స్ వస్తారు కాబట్టి చేశాడు ఆ వీడియోస్. వాడికి అలాగే పెరిగారు మంచివాడు అనుకొని. ఈ రోజు అర్థమైంది కదా, అదే సబ్స్క్రైబర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఆ రోజు మంచి చెప్పావా నువ్వు? మంచి చెప్పిందేం లేదు. నీ స్వార్థం కోసం, నీ డబ్బు కోసం నువ్వు వాడుకున్నావు. అది కూడా ఇప్పుడు కూడా అదే, ఇది వాడుకుందామని చూశాడు. ఈ విషయాన్ని కూడా, ఈ అంశాన్ని కూడా వాడుకుందామని వచ్చాడు మధ్యలో. ఏదో ఒక విధంగా మాట్లాడదాం కదా అని. మీరు ఎలా పడతారు? అది ఏమైంది? కర్మ కాదండి, కర్మ రిటర్న్స్ ఇమీడియట్ గా చూపించేస్తుంది. ఎప్పుడు కర్మ. ఇప్పుడు 1000 గోవులు ఉన్నాయండి, 1000 దూడలు ఉన్నాయండి. ఆ 1000 గోవుల్ని కట్టేస్తే ఒక చోట, ఆ దూడలన్నీ వెళ్ళి ఆవుదే రావుతాయి. అంటే ఏంటి? ఏ గోవు తల్లి తెలుసు, అక్కడ వెళ్ళి ఆగుతుంది. అలాగే నీ కర్మ ఎక్కడుందో నీకు తెలుసు, ఖచ్చితంగా వచ్చి ఆగుతుంది అక్కడే. సేమ్ అదే అన్నమాట. కాబట్టి వీళ్ళలాంటి వెధవల్ని ఎంకరేజ్ చేయక్కర్లేదు. ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో వేయాలి. ప్రతి ఒక్కరూ వాడి మీద రిపోర్ట్ చేయడమే కాదు, యూట్యూబ్లో వాడి సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని ఎగిరిపోవాలి. నేను చెప్తున్నా, నేను ఖచ్చితంగా పిలిపిస్తా. ఇది మీరు ఖచ్చితంగా అందరూ కలిసి ఆ సబ్స్క్రైబర్స్ పోవాలి, రిపోర్ట్స్ కొట్టండి. వాడి రిపోర్ట్స్ వెళ్ళాలి, వాడి ఛానల్ ఎగిరిపోవాలి. వాడి సోషల్ మీడియా నుంచి రూపాయి కూడా వెళ్ళకూడదు మన వైపు నుంచి. అంతేకాకుండా తెలుగు దేశాలు అన్నీ కూడా అదే ఏ రాష్ట్రాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారండి. పిల్లలందరూ చెడిపోతున్నారు. 15 ఏళ్ళ అమ్మాయితో 1000 రూపాయలు ఇచ్చి నేను ఎంజాయ్ చేశానని వీడియోలు పెట్టిన ఇలాంటి వెధవలు మనకు వద్దమ్మా. మన పిల్లల్ని పాడు చేస్తున్న వెధవల్ని మనకొద్దు, అవసరం లేదు. మీరందరూ వాడిని రిపోర్ట్ చేయండి, వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా మీరు వెళ్ళి రిపోర్ట్ చేయడమే కాదు, కేసులు పెట్టండి. ఫార్మేట్ కావాలని నా దగ్గర ఉంది, ప్రతి ఒక్కరికి నేను ఇస్తా. చాలా మంచి ఫార్మేట్ తయారు చేసాం. ఖచ్చితంగా వాడు రావాలి భారతదేశానికి. గింగరాలు తిరుగుతూ వస్తాడు వాడు. కంటిన్యూ చేద్దాం. ఇది ఓన్లీ ఇండియా నుంచి అనుకుంటే యుఎస్లో ఎటువంటి పరిస్థితి ఉంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాధిక లైవ్లో జాయిన్ అవుతున్నారు యుఎస్ నుంచి. రాధిక, బీయింగ్ యాజ్ అన్ ఆర్జే రోజు చాలా విషయాల గురించి మాట్లాడుతుంటారు, చర్చిస్తూ ఉంటారు. ప్రస్తుతం దీని గురించి అక్కడ మన తెలుగు వాళ్ళల్లో కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా భారతీయులు ఎటువంటి చర్చ ఉంది? అసలు చర్చ ఉందా? నమస్కారం అండి. వింటూ ఉన్నటువంటి వారికి అందరికి, ముఖ్యంగా మీకు, తర్వాత ప్రేక్షకులందరికీ కూడాను. ఇక్కడ మా యుఎస్ లో ఈ రోజు మేము వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అంటే ఆయన తలుచుకుంటూ మేము ఆ నారాయణ భగవానుడిని తలుచుకుంటూ, అలాగే మేము అందరం కూడాను ఇక్కడ వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్నటువంటి పర్వదినంలో ఇటువంటి చర్చ నిజంగా హేయంగా అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళు భారతదేశం అంటే మేమందరం కూడా ఇక్కడికి వచ్చి భారతదేశం నుంచి వచ్చి మన కల్చర్ని మనం కాపాడుకోవాలి అనే తాపత్రయంలో ఉంటాం ఎప్పుడు. అంటే పిల్లల్ని పెంచే అంటే నిరంతరం జరిగేటటువంటి చర్చే అండి ఇది. ప్రతి ఇంట్లో కూడాను పిల్లలకి ఇలా డ్రెస్సింగ్ ఉండాలి, ఈ విధంగా ఉండాలి
తర్వాత Hmm. డ్రెస్సింగ్‌లో కూడా పూర్తిగా ఇక్కడే ముఖ్యంగా నేనొక విషయం అక్కడే ఉండుంటే ఈ విధంగానే మాట్లాడి ఉండేదాన్నేమో. అమెరికాలో బట్ ఉంటే బట్ ఇలా ఉంటుంది, అలా అమెరికాలో ఉంటుంది. ఎందుకంటే తనంటుంది ఏంటంటే కనుక అభివృద్ధి చెందుతున్న దేశంలో అడ్వాన్స్ అవుతున్నారు. సో అక్కడ చూసి నేర్చుకొని అని అర్థం వచ్చేలాగా. సో అడ్వాన్స్డ్‌గా మాట్లాడుకుంటే యూఎస్ కోర్స్ దాన్ని ఎవరు కాదనలేరు. సో అక్కడ నిజంగా అక్కడ చూసి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఇంకా చెప్పాలంటే అంతటి దౌర్భాగ్యం ఇంకా ఉందా మన దగ్గర అనేది. మన సంస్కృతి, మన సంప్రదాయం విషయంలో. ఆ! అదే నేను చెప్పబోయేది కూడా అదే. హ్మ్. ఇక్కడ కల్చర్ వాళ్ళు కూడాను నేను స్కూల్‌కి ఎళ్లి టీచ్ చేస్తాను. హ్మ్. టీచ్ చేసినప్పుడు టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, పిల్లలు వచ్చే విధానం కానీ మనం చూస్తే పూర్తిగా ఇండివిడ్యువల్‌గా ఉన్నప్పటికీ కూడాను ఫ్యామిలీస్ అమెరికన్ ఫ్యామిలీ కల్చర్‌లో కూడాను వాళ్ళు కూడాను డ్రెసింగ్ సెన్స్ గురించి అంటే బాగా ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడాను హ్మ్. మంచి డ్రెసింగ్ వేసుకొని, పూర్తిగా వేసుకొని ఇలా నీట్‌గా ఉండాలి. మన కల్చర్‌ని మనం కాపాడుకోవాలి. అంటే అర్ధనగ్నంగా ఉండేటటువంటి బట్టలు కాకుండా సమయస్ఫూర్తితోటి ప్యాంట్, షర్ట్ వేసుకొని నీట్‌గా వెళ్ళాలి. లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీలో కూడాను వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తుల్ని అవన్నీ నేను దగ్గరగా చూస్తాను. అంటే దానికి ఏ విధంగాను మనం మాట్లాడే విధంగా వాళ్ళ కల్చర్‌ని మనం ఎత్తి చూపించే విధంగా ఉండదు అని నేనైతే వక్కాణించి చెప్తాను. హ్మ్. ఇంకా చాలా మారుతూ ఉన్నటువంటి పరిస్థితులకైతే వాళ్ళు కొన్ని కొన్ని అంటే వెళ్ళేటటువంటి ప్లేస్‌కి అనుగుణంగా డ్రెస్సులు వేసుకోవాలని మాత్రం పిల్లలు ఇప్పుడు వచ్చేటటువంటి జనరేషన్ పీపుల్ అనుకుంటూ ఉంటారు. మేము రోజు పిల్లలకి చెప్పేది ఒకటే. మనం ఇలా ఉంటాం. మన కల్చర్ ఇలా ఉంటుంది. మన భారతదేశంలో ఇలా ఉంటాం. ఇక్కడ వచ్చినా కూడాను అమెరికన్స్ కొంతమంది చూడండి ఇలా మన చుట్టుపక్కల నైబర్‌హుడ్ అంతా ఇలా ఉంటుంది. ఈ నైబర్‌హుడ్‌లో ఈ ఫ్యామిలీ ఇలా ఉంది. కాబట్టి మనం దీన్ని మనం ముఖ్యంగా బొట్టు పెట్టుకోకపోతే వాళ్ళు అడుగుతారండి. మీరు హ్మ్. బొట్టు పెట్టుకోలేదేంటి అని అడుగుతారు. అది నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపించింది. మనం ఇలా ఉండాలి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మన డ్రెస్సులు తీసుకొని వాళ్ళు వేసుకుంటున్నారు. హ్మ్. మన చీరలు కట్టుకుంటున్నారు. అంటే అంటే ఏమంటారు? అంటే ఇండియాలోనే మన మన ఉంటేనే కట్టుబొట్టు, మన వస్త్రధారణ చూసాక వాళ్ళేమంటారు? లైక్ కొంచెం చాలా అడ్వాన్స్డ్‌గా డ్రెసెస్ వేసుకోండి అంటారా? లేకపోతే లైక్ బావుంది మీది అండ్ మీ వస్త్రధారణ మేము కూడా ట్రై చేయాలనుకుంటున్నాం ఏమంటారండి? మనము ఒకవేళ బొట్టు పెట్టుకోకపోతే మీరేంటి హ్మ్. ఈరోజు బొట్టు పెట్టుకోలేదు అని అడుగుతారు. హ్మ్. మీరు నేను స్కూలుకి బొట్టు పెట్టుకునే వెళ్తాను. హ్మ్. ఎవరు నన్ను డిగ్రేడ్ చేసి మాట్లాడరు. మనం బొట్టు ఎందుకు పెట్టుకున్నావు అంటే పిల్లలకి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఈ హ్మ్. బొట్టు అనేది అందానికి అని అంటే పిల్లలకి ముందు తెలియాలి కదా! టాటూస్ వేసుకుంటారు కొంతమంది పిల్లలు. హ్మ్. మీరు టాటూస్ ఎందుకేసుకున్నారు అని క్వెషన్ రైజ్ చేస్తాను. ఆ టాటూస్ ఎందుకేసుకుంటారు? అందం కోసం కదా! ఇది కూడా చూడండి ఇది పెట్టుకుంటే నా మొహానికి బావుంది గదా! అని వాళ్ళకి దగ్గరవుతాను. దగ్గరయ్యి దానికి తర్వాత మన కల్చర్‌ని తెలియజేయడానికి చూస్తాను. అంటే హ్మ్. వాళ్ళని పెట్టుకోమని మాత్రం మనం బలవంతం చేయలేము. హ్మ్. హ్మ్. కాకపోతే మనం ఎందుకు పెట్టుకుంటున్నాము? ఏది? అని సమయం అనుకూలంగా చెప్తాను అంతే. రైట్. కంటిన్యూ చేద్దాం. మళ్ళీ యమున గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. యమున గారు. ఇక నేనొక విషయం యాహ్! చెప్పాలనుకుంటున్నాను. హ్మ్. ఆ హ్మ్. వీడియో చూసిన తర్వాత నిజంగా అండి ఏ విధంగా అంటే మాట్లాడిన అతని అభిప్రాయాలు ఎవరైనా అంటే డప్పు చాలా గట్టిగా మోగింది అని మాత్రం నాకనిపించింది. ఎందుకు అంటే ఏ సినిమాకైనా నేను పెద్దవాళ్ళందరినీ గూడాను చాలా వరకు మీడియాలో చూస్తున్నప్పుడు హ్మ్. లోపల ఏనన్నా ఉండనియండి. బయటకొచ్చినప్పుడు మాట్లాడేటటువంటి భాష, పద్ధతి అన్నీ బాగుండాలి. కానీ ఒక డప్పు కొట్టినప్పుడు ఆ డప్పు నుంచి చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా స్పందిస్తూ ఉంటారు. ఇతను చూపించకూడనటువంటి విషయాలని గోప్యంగా ఉంచాలంటే వాటిని యూట్యూబ్‌లో పెట్టి, ఆ దరిద్రమైనటువంటి సన్నివేశాలని ఆహ్, ఎక్కడో మనకి అంటే ఎంత గర్భాధానాల్లో చూపించేటటువంటి విషయాలన్నిటిని గూడా బయటకి చూపిచ్చేస్తూ, ఈ విధంగా చెప్పడం ఎంతవరకు హ్మ్. మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం కాదు. హ్మ్. అతను హ్మ్. ఏ రైట్. దేశంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, వా ఏ దేశ ప్రజలు గూడాను మనం వాళ్ళు గూడాను యాక్సెప్ట్ చేయరు. ఈ విధంగా చెప్పారు అంటే అది ఇల్లీగల్ అవుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్‌లీ. ఆ సో దేశం యొక్క కంటిన్యూ చేద్దాం గవర్నమెంట్‌కి మనం రాధిక గారు. రిపోర్ట్ కంటిన్యూ చేయొచ్చు. చేద్దాం. మనతో పాటు యమునా పాఠక్ కూడా లైవ్‌లో కంటిన్యూ అవుతున్నారు. యమున గారు ఇందాకడ ఒక మాట అనేది జరిగింది. నేను మహాభారతం చెప్పాను. నెక్స్ట్ రామాయణం చెప్పబోతున్నాను. ఈ 2026లో. ఆ తర్వాత మహాభారతం చెబుతాను. నేను సారీ మహాభారతం గురించో లేకపోతే వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు మహాభారత మహాభారతం నెక్స్ట్ చెప్తా అన్నారు. సో రామాయణం భాగవతం లేకపోతే సారీ భాగవతం నెక్స్ట్ భాగవతం మహాభారతం చెప్పాను. మహాభారతం చెప్తున్నా నాకు ఎక్కువ మంది చూడలేదు. నేను మీకోసం చేయలేదు. నేను నా కోసం చేశాను. మంచి కోసం చేశాను. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్‌లో నేను రామాయణం గురించి మాట్లాడతాను. ఆ తర్వాత భాగవతం గురించి నేను చెప్తాను. సో నేను చెప్పినప్పుడు చూడకపోతే అది నేను ఫీల్ అవ్వలేదు. నేను హర్ట్ అవ్వలేదు. నేను మంచి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు నా నుంచి తప్పు దొర్లింది. దాన్ని ఎందుకు ఇంత భూతద్దంలో పెట్టి చూస్తున్నారు?
మానభంగాలు 60,000 మానభంగాలు జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు నన్నెందుకు ఇంత విలన్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది తన వర్షన్. ఎలా చూస్తారు? ఎందుకంటే ఒక సైకియాట్రిస్ట్గా ఆ మైండ్ సెట్ని ఎలా చూడాలి? ఎందుకంటే మన ఒక స్టేట్మెంట్ వచ్చింది నిన్న, క్షమాపణలు కూడా ఈరోజు ఇటువంటి మాట. నేను పట్టించుకోను, బేఖాతరు అనే ఒక కైండ్ ఆఫ్ వర్షన్ కూడా వినిపిస్తుంది కదా తన నుంచి. అట్లా హీస్ జస్ట్ ట్రైంగ్ టు జస్టిఫై అండి. అతనికి హీ వాంటెడ్ టు గెయిన్ దట్ సింపతి. అంటే అతనికి ఉన్న ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో హీస్ ట్రైంగ్ హిస్ బెస్ట్. వాడు చేసింది బ్యాక్ ఫైర్ అయిందని అర్థమైంది. అర్థమైన తర్వాత ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈస్ కమింగ్ అవుట్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ లేమ్ ఎక్స్క్యూజెస్ అనమాట. ఇక్కడ మీకు అన్ని రకాల ఒక లేమ్ ఎక్స్క్యూజెస్ మీరు కనబడుతున్నాయి. ఐఎమ్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. సక్సెస్ అవుతున్నాడా? ఎందుకంటే నేను ఈ మాట అంటోంది, మొన్న ఈ పార్టీకి ఒక 50,000 మంది సబ్స్క్రైబర్స్, ఐ థింక్ తను మాట్లాడిన విత్ ఇన్ అవర్స్లోనే 50,000 మంది, నిన్న 1,00,000 మంది. బట్ ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం 40,000 మంది మాత్రమే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.